ఒక గృహిణి చాలా మంది అనుకుంటారు ఏం పని చేయదు, ఆమె జస్ట్ హోమ్ మేకర్ అంటారు. కానీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పని చేయడం, వంట పని చేయడం, బట్టలు ఉతకడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఆరేయడము, ఇలా ఎన్నో పనులు చేస్తూ కుటుంబం కోసం ఒక కొవ్వొత్తులాగా కరిగిపోతుంది. అలాంటి గృహిణి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఏం జరిగిందంటే కేవలం ఒక 6 లక్షల ఫైన్ మాత్రమే విధించింది ఒక కింది స్థాయి కోర్టు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొన్ని సంవత్సరాల పాటు టైం పట్టింది. కాకపోతే తీర్పు మాత్రం ఒక 66 lakhs పైన వాళ్ళకి వాళ్ళకి ఈ కాంపన్సేషన్ చెల్లించాలని చెప్పేసి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో అంటే ఈ రోడ్ సేఫ్టీ యాక్ట్ లో కూడా, మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా ఎవరైనా సరే పెళ్ళైనటువంటి గృహిణి కనుక చనిపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫైన్, జరిమానా ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏదైతే చెందాలో ఆ డబ్బులు అవి తప్పకుండా పెంచాలి. ఎందుకంటే ఒక మహిళ ఒక ఇంటి కోసం కష్టపడితే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే దాదాపుగా 30,000కు పైగా ఖర్చు అయ్యేంత పని ఇంట్లో చేస్తుంటాను. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళలకి తప్పకుండా గౌరవం ఉండాలి, వాళ్ళని పూజించాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని తక్కువ చూపు చూడొద్దు అని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది, చెప్పడం జరిగింది. మరి నిజానికి చెప్పాలంటే హైదరాబాద్ లో ఫుల్ టైం చేసే వాళ్ళకి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు చేస్తే కొన్ని అపార్ట్మెంట్లలో మినిమం 25,000 ఇస్తున్నారు. అది పక్కన పెట్టండి. మన ఇంటి మనిషికి, మన ఇంట్లో ఉన్నటువంటి గృహిణికి మనం వెలకట్టలేము. అవసరమైతే ప్రాణం కూడా ఇస్తారు. అంత గొప్ప క్యారెక్టర్ అనేది ఒక గృహిణి ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు పట్టించుకునే వాళ్ళు. మెజారిటీ మహిళల గురించి నేను చెప్తున్నాను. గృహిణులకి అంతటి వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో మహిళల్ని గౌరవిద్దాం, వాళ్ళ ఆలోచన గౌరవిద్దాం, అలాగే వాళ్ళని తక్కువ చూపు చూడకుండా ఒక ఉన్నత స్థాయిలో పెట్టుకొని వాళ్ళని పూజించాలి, గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు మాత్రం 30,000కి దగ్గర పని చేస్తారు వాళ్ళు తక్కువ చూపు చూడొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. థ్యాంక్ యూ సో మచ్.